Hi guys, welcome to my channel. I am Prasanna. రోజు వీడియో ఏంటంటే ఇప్పటి నుంచి ఒక మంచి వీడియో తీయాలి మన ఛానల్లో అని ఉండే అనమాట. సరే ఏం వీడియో చేద్దాం, ఏం వీడియో తీస్తే బాగుంటుంది, కొంచెం స్పెషల్గా ఉంటుంది, యూనిక్గా ఉంటుంది. ఐ కాంట్ బి ట్రై డిఐవై వీడియో అనిపించింది, ఎందుకంటే నాలో ఉన్న కొంచెం క్రియేటివిటీ బయటికి వస్తుందేమో అని చెప్పేసి వీడియో తీస్తున్నాను. ఏం డిఐవై చేయాలి, ఫస్ట్ డిఐవై అంటే ఏదో ప్లానింగ్ ఉండాలి కదా, మన ఒక బీరువా ఉంటుంది కదా, ఎలా అయితే మేక్ ఓవర్ చేయొచ్చు, కొంచెం యూనిక్గా, కొంచెం ఎప్పుడు అదే పాత బీరువా చూసి చూసి బోర్ కొడుతుంది కదా. సో దాన్ని కొంచెం క్రియేటివిటీ యాడ్ చేసి ఒక మంచి మేక్ ఓవర్ ఇద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ సీ, ఫస్ట్ పెయింట్ వేద్దాం అనుకుంటున్నాను బీరువాకి. ఎందుకంటే పెయింట్ వేస్తే కొంచెం టైం పడుతుంది ఆ పెయింట్ ఆరడానికి, నెక్స్ట్ ప్రాసెస్, దాని తర్వాత ప్రాసెస్ చేయడానికి. సో పెయింట్ వేస్తే కొంచెం టైం సేవ్ అవుతుంది కాబట్టి ఐ వాంటెడ్ టు పెయింట్ చేయడానికి కావాల్సిన థింగ్స్ నేను చూపిస్తున్నాను. ఫస్ట్ పెయింట్. ఇదైతే నేనేం షాప్కి వెళ్ళి ఏం కొనలేదు. సో మా ఇంటికి కలర్స్ వేసినప్పుడు మిగిలిపోయిన పెయింట్ అనమాట, యాష్ కలర్లో ఉండే పెయింట్ అనమాట. దీన్ని యూజ్ చేసి డిఐవై చేయబోతున్నాను. మీరు పెయింట్ షాప్స్కి వెళ్ళి అడిగితే ఇట్లాంటి బ్రష్ వాళ్ళు ఇస్తారనమాట. పెయింట్ కలుపుకొని ఈజీగా వేయడానికి కావాలి కాబట్టి ఇట్లాంటి ఒక ట్రే తీసుకోవాలి. ఫైనల్లీ పెయింటింగ్ అయితే అయిపోయింది. చాలా స్ట్రగుల్స్ పడ్డాను వేయడానికి. ఈ పెయింటింగ్ అయితే ఆడడానికి కొంచెం టైం పడుతుంది. ఆలోపు మనం వేరే బీరో ఉంది కదా, దానికి మేక్ ఓవర్ చేద్దాం. ఓకే, లెట్స్ గో. నెక్స్ట్ బీరువాకి మాత్రం నేను పెయింటింగ్ కాకుండా వాల్ పేపర్తో స్టిక్ చేద్దాం అనుకుంటున్నాను, కొంచెం డిఫరెంట్గా ఉండడానికి. నేనైతే 2 వాల్ పేపర్స్ ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అనమాట. చూద్దాం, నేనైతే ఫస్ట్ టైం పేస్ట్ చేస్తున్నాను. సో ఇది కరెక్ట్గా మనం బీరువాకి మెజర్ చేసుకొని పేస్ట్ చేయాలి. ఏ మిస్టేక్ ఉండకూడదు. పేస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. టేప్ లేదు ప్రస్తుతానికి, సో ఈ స్కేల్ ఉంటుంది కదా, ఈ స్కేల్ తోటి మెజర్ చేస్తున్నాను. సైడ్ కి వాల్ పేపర్ స్టిక్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఒక్క వాల్ పేపర్ కొన్నాను. సో అది సరిపోతుందా లేదో తెలియదు. సో ఫస్ట్ సైడ్స్ కి స్టిక్ చేసిన తర్వాత ఫ్రంట్ సైడ్ స్టిక్ చేస్తే నాకు కొంచెం ఈజీగా ఉంటుందేమో అనిపించింది. మెజర్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా పెన్సిల్ తోటి మార్క్ చేసుకోండి, సో దట్ మనకి ఈజీగా అవుతుంది. టూ 2013 క్యాలెండర్ ఇది, అలాగే బీరువా కట్టించి పెట్టిండు మా డాడీ. ఇప్పుడు తీసేద్దాం, అది సరిగా పోవట్లేదు, అయినా సరే పేస్ట్ చేసేద్దాం దానిపైన.
అసలు వాల్ పేపర్ వేయడం అంటే ఎంత కష్టం అని నాకు ఇప్పుడే అర్థమైంది. అసలు అతకట్లేదు, ఒక చోటు ఉండట్లేదు. బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్. డిఐ ఏంటో నేవేంటో మార్నింగ్ నుంచి అసలు గ్యాప్ లేకుండా వర్క్ చేస్తున్నాను. ఇంకా సగమే అయిపోయింది, మొత్తం కూడా కంప్లీట్ అవ్వలేదు. మిడిల్లో గ్యాప్ ఎందుకు పెట్టాను మీకు తర్వాత అర్థమవుతుంది. నాకు ఒక ఐడియా ఉంది, సో దాని ప్రకారం ఇలా మిడిల్లో గ్యాప్ ఉంచాను. సో ఇంకెందుకు లేట్ అది కూడా చేసేద్దాం, ఒకటి చాలా టైం అయిపోతుంది. ఇది ఇంకో వాల్ పేపర్, దీన్ని మిడిల్లో ఈ స్పేస్ వదిలిపెట్టాను కదా, అక్కడ పేస్ట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మొత్తం ఒకటే కలర్ ఉంటే నాకు అంత లుక్ అనిపించదేమో, అంత ఎలిగెంట్గా అనిపించదేమో అనిపించింది. సో ఇంకోటి కొన్నా అని చెప్పాను కదా, ఇది ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. చూద్దాం ఎలా ఉంటుంది. ఇంత కష్టపడ్డ తర్వాత ఇది దాని ప్రాఫిట్ అన్నమాట. చూడండి ఎంత ముద్దుగా ఉందో, ఇంట్రెస్టీ వైబ్స్ వస్తున్నాయి అసలు. నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఇది ఒక రోల్ వస్తుంది అనమాట, అంటే సైడ్కి కొంచెం ఫినిషింగ్ చూడడానికి మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఆర్డర్ పెట్టాను. కరెంట్ పోయింది కదా, అంటే ఏదైనా వర్క్ చేస్తే అంతే అంటే ఏం చేస్తాం, కొంచెం వెయిట్ చేయాల్సింది కరెంట్ వచ్చేంత వరకు. ప్రస్తుతానికైతే ఇలా ఉంది. చేతికి పెయింట్ అంటే ఎంత హ్యాపీగా ఉందంటే అసలు మన ఇమాజినేషన్ చేసుకున్నట్టు అవుట్పుట్ వస్తే మాత్రం వేరే లెవెల్ హ్యాపీనెస్. అది మైండ్లో ఉన్నట్టు యాక్టివ్స్గా అలానే వస్తే మన హ్యాపీనెస్కి అంత ఉండదు. సో ఇప్పుడు అదే ఫీలింగ్లో ఉన్నా. బట్ ఈ రోజు వరకు నా ఓపిక నిల్ అయిపోయింది. సో రేపు ఇంకో బీరో ఉంది కదా, అది రేపు చూపిస్తాను. డే 1 ఇక్కడ ఏం చేస్తున్నాను, సీ యు గైస్ టుమారో. ఇట్స్ డే 2 గైస్. ద మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద వీడియో ఈరోజు. ఎందుకంటే నిన్న పెయింట్ వేస్తాం కదా, దానిపైన కొంచెం కలర్ఫుల్గా డిజైన్ వేయాలనుకుంటున్నా. ఇంట్లో అయితే ఏం ఐడియా లేదు ఇప్పుడైతే. చూద్దాం, ఫ్లోలో ఎలా పడితే అలా వేసేద్దాం. ప్రస్తుతానికైతే నా మైండ్లో ఇది ఒక డిజైన్ వేయాలని అలా ఏం లేదు. అయితే ఈ కలర్స్ యూజ్ చేసి డిజైన్ వేద్దాం అనుకుంటున్నాను. నా దగ్గర ఇవే ఉన్నాయి ప్రస్తుతానికైతే. సో చూద్దాం, ఏం డిజైన్ వేయాలనిపిస్తే అది వేస్తాను. హార్ట్కి నా మైండ్కి ఏమనిపిస్తే అదే డిజైన్ వేసేద్దాం. ఓకే,
If you guys like this video, please like, share and subscribe to my channel. And మీకు ఏ వీడియో నచ్చిందో కూడా కమెంట్ చేయడం మర్చిపోకండి. And see you guys in the next video. Bye guys.